కమ్మ రెడ్డి ఈ రెండు సామాజిక వర్గాలకైనా రాజ్యాధికారం రాజ్యాధికారం అంటే మంత్రులుగా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కదా అనుకోవచ్చు. కానీ రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవి. అది లేదనినే రెడ్లంతా కలిసి తెలంగాణలో రెడ్డిని ఎన్నుకున్నారు. 10 సంవత్సరాల నుంచి అక్కడ రెడ్డి రాజ్యం పోయిందని రెడ్లంతా కలిసి ఎన్నుకున్నారు. అంటే రెడ్డి కమ్మ రాజ్యాధికారం విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చూడండి, అక్కడ కమ్మారెడ్డి ఒక్కటైపోయారు అధికారం కోసం. అది అక్కడ ఉన్నటువంటి లెక్క. ఇది చూసిన మంటే ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి వాళ్ళే కాపు సామాజిక వర్గం. 40 ఏళ్ళు పైబడినటువంటి కాపుల్లో ఆ అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంది. 40 నుండి 70 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళలో. అట్లాగే 40 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళలో కొత్త ఉడుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్నే పవన్ కళ్యాణ్ ఒక అస్త్రంగా మలిచారు. ఏం వాళ్ళేనా ఎప్పుడు పంచుకునేది, మనకి రాదా అంటూ మాట్లాడారు. దాంతో అందరూ పవన్ కళ్యాణ్ వైపు చూడటం ప్రారంభించారు. చిరంజీవిని చూశారు. ఆయన పార్టీని విలీనం చేసేసుకోవడంతో విరక్తి చెందిన వాళ్ళకి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కాపు సెంటిమెంట్ని రైట్ చేశారో, అందులో తెలగ ఒంటరి అందరూ ఒక్కటవ్వండి, రాజ్యాధికారం మనం సాధిస్తామని చెప్పేటప్పటికి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం వచ్చింది. పవన్ వెంట నడవటానికి సిద్ధపడ్డారు. సీన్ కట్ చేస్తే కొన్నాళ్ల క్రితం నుంచి తెలుగుదేశం పార్టీ వైపుకి ట్రావెల్ అవ్వడం ఒక ఎత్తు. ఇప్పుడు ఏకంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడేనని లోకేష్ స్వయంగా తేల్చి చెప్పడం. కింద కార్యకర్తలు ఎవరో మాట్లాడారంటే వేరు, స్వయంగా లోకేషే తేల్చి చెప్పేశారు. దీంతో ఇక పవర్ షేరింగ్ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా లేదు కదా. ఇంకా ఇప్పుడు కాపు ఓట్లు ఎందుకు చంద్రబాబుకి వేయాలి? సుదీర్ఘకాలంగా 2 సామాజిక వర్గాల సంఘర్షణ పోవడానికైతే కనుక దానికి ఏమన్నా చంద్రబాబు గారు చర్యలు తీసుకున్నారా? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి మానేయాల. పవన్ పుట్టక ముందు నుంచి ఈ ఇద్దరి మధ్యన సంఘర్షణ వాతావరణం ఉంది. పవన్ పుట్టిన తర్వాత ఉంది. ఆ సంఘర్షణ వాతావరణాన్ని పవన్ కానీ చిరంజీవి కానీ ఎవరు సరిచేయలేదే. దానికి కారణమైనటువంటి సమస్యను ఎవరు రెక్టిఫై చేశారు? లేదే. మరి అప్పుడు చంద్రబాబు వైపుకి ఎందుకు ఇవ్వాలా అంటే జగన్ దుర్మార్గ పరిపాలన కాబట్టి. జగన్కి కాపులకి ఏం గొడవ వచ్చింది? ముద్రగాడిని జగన్ ఏమైనా కొట్టించాడా? లేకపోతే కనుక కాపు ఉద్యమాన్ని జగన్ ఏమైనా తొక్కేశాడా? లేదు కదా. ఈవెన్ జగను కాపుల కోసమని కోనసీమ జిల్లాని కోనసీమగా ఉంచితే దాంట్లో మళ్ళీ రాజకీయం చేసి అంబేద్కర్ పేరు పెట్టట్లేదని చెప్పి రచ్చ చేసింది తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన కలిసి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ పెట్టుకొచ్చారు. దానికి ఆటోమేటిక్గా రివర్స్లోనే వచ్చింది జగన్ ప్రభుత్వం. అంటే అక్కడ కూడా కోనసీమ జిల్లాగా ఉంచుకుందాం అనుకున్నటువంటి దాన్ని కూడా మళ్ళీ కాపుల చేతనే ఉద్యమం చేయించి చివరికి ఆ కాపుల మీదనే కేసులు పెట్టడానికి కారణమైనటువంటిది ఎవరు? మళ్ళీ అంబేద్కర్ పేరు పెట్టేదాకా అడిగింది తెలుగుదేశము జనసేన డిమాండ్. అది పెట్టేయగానే కాపులు రెచ్చగొట్టింది వీళ్ళు. కాపులకి వీళ్ళ వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి? వీళ్ళ వల్ల జిల్లా పేరు పోయింది, ఉన్నటువంటి పేరుని. మళ్ళీ ఆ తర్వాత వీళ్ళే కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడ ఎవరు నష్టపరిచారు? కాపుల్ని. ఇప్పుడు అట్లాంటి కాపు సామాజిక వర్గం ఓట్లు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి రాకుండా కనీసం గౌరవప్రదమైనటువంటి స్థానాలంటూ 75 కనీసం 50 లేకుండా రేపొద్దున పొత్తైతే ఓట్ షేరింగ్ నడుస్తుందా? ఇటు నుంచి అటుకు వెళ్తుందా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.